ఓకే అండి, నేనైతే అన్నీ రెడీ చేసేసాను. అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు బయలుదేరదాం అనేసి. లగేజ్ అయితే 2 బ్యాగులు 4 బ్యాగులు అయినాయండి మొత్తానికి వచ్చేసి. ఇంకా నేను చామంతి పూలు 1 కేజీ, పూలు 1 కేజీ, తమలపాకులు, ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను. అంటే ఒక 5-9 మందికి వాయినం ఇద్దామని మంచిగా. ఓకే అండి, బయలుదేరదామా? ట్రైన్కి ఈసారి ట్రైన్ ఎక్కి వెళ్తున్నాను. ట్రైన్కి టైం అవుతుంది వెళ్తున్నా, ఎందుకంటే ఎక్కువ టైం లేదనేసి. ట్రైన్ 5:30కే వస్తుంది, 6 కల్లా బయలుదేరుద్దని చెప్పారు. లగేజ్ కూడా ఎక్కువగా ఉంది కదా అనేసి బస్కి వెళ్ళడం టైం వేస్ట్ ఎందుకనేసి కార్ బుక్ చేశాను. హాయ్ చెప్పు రవి. ఓకే అండి. ఓకే అండి, ట్రైన్ అయితే కదులుతుంది. మేము వచ్చిన 5 నిమిషాల్లోనే ట్రైన్ కదిలింది. ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడం అంటే 6 o'clock కూడా ట్రైన్ ఉందంటే నాకు తెలియదు నిజం చెప్పాలంటే. ఎప్పుడైనా బస్కే వస్తాను కదా, ఇప్పుడు మటుకి 6కి వస్తుంది కాబట్టి డబ్బులు చాలా ఆదా చేసుకుంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ట్రైన్ ఎక్కడం అయితే అయిపోయింది. ఇంటికి దిగినాక మంచి మంచి వీడియోస్ చూసి వీడియోస్ పెడతాను. ఓకేనా, అందరికీ బాయ్. చాలా కష్టపడి ఎక్కాను. ఉన్నాను ట్రైన్లో. మా ఆయన అయితే వేయించిన శనక్కాయలు కొనుక్కుంటే నేను ఉడకబెట్టిన శనక్కాయలు కొనుక్కున్నాం. ట్రైన్ అయితే చాలా ఫ్రీగా ఉంది, మంచిగా హ్యాపీగా పడుకొని వెళ్ళొచ్చు. ఇంటి దాకా వెళ్ళిన దాకా ఏ బాధ లేదు. కొత్తగూడెంలో దిగేస్తాము. చిన్న హాయ్ చెప్పు. ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది కదా. సడన్గా కదిలేటప్పుడు ఎక్కాము మేము. ఓకే అండి.